గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్టర్డే క్లాస్లో మనం కొన్ని సీక్వెన్సెస్ తీసుకున్నాము. అవి మోనోటోనికా, బౌండెడా, ఎలా అవుతున్నాయి, ఎలా కావట్లేదు, కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్ వాటి గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని తీసుకోవడం జరుగుతుంది. ఏంటి అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థీరం అండి. ఇట్ ఈస్ ద స్క్విజ్ థీరం లేదా శాండ్విచ్ థీరం అని చెప్తామండి. Squidge theorem లేదా sandwich theorem. What is the squidge theorem and sandwich theorem? Very, very important. It is the squidge theorem or sandwich theorem or sandwich theorem. Sandwich theorem. ఏం చెప్తుంది థీరం స్టేట్మెంట్ అంటే సమ్ టైమ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ డైరెక్ట్ గా అడుగుతాడండి. సమ్ టైమ్స్ డైరెక్ట్ గా వాట్ ఈస్ ద స్క్విజ్ థీరం ఆర్ శాండ్విచ్ థీరం. ఈ థీరం డైరెక్ట్ గా అడగొచ్చు, స్టేట్మెంట్ ఓరియంటెడ్ గా అడగొచ్చు, లేదా దీని యొక్క అప్లికేషన్స్ అనేటువంటివి మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడగొచ్చు. మరి ఏంటి ఈ థీరం అని అంటే ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే స్క్విజ్ థీరం ఆర్ శాండ్విచ్ థీరం సింపుల్ గా సపోజ్ మీరు ఒక 3 సీక్వెన్సెస్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ SN, TN and UN are three sequences. Three sequences. And ఎలా ఉండాలి 3 sequences కూడా అనంటే it is the relation between SN is the less than or equal to TN is the less than or equal to UN. ఇలా ఉంటే for all n is the belongs to natural numbers. ఒకవేళ ఇక చూడండి, ఇఫ్ ఒకవేళ లిమిట్ n approach to infinity, it is the SN is equal to limit n approach to infinity UN is equal to, for example, L అనుకుందామండి. It is finite and unique. ఇది లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందంటే దట్ ఈస్ ఫైనైట్ అండ్ యూనిక్. ఎస్, అలా అవుతే దెన్ ఖచ్చితంగా మధ్యలో ఉన్నటువంటి సీక్వెన్స్, మధ్యలో ఏముందండి సీక్వెన్స్ ఇక్కడ టిఎన్ అనేటువంటిది ఉంది. సో టిఎన్ యొక్క లిమిట్ కూడా ఎల్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. యు ఆర్ ద ఫోకస్ ఆన్ దిస్ పాయింట్. సో రిలేషన్ అండ్ దిస్ పాయింట్ ఇది అవుతే మీకు ఇది అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. దీన్ని శాండ్విచ్ థీరం అంటారు లేదా స్క్విజ్ థీరం అని అంటారు. ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థీరం. వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క అప్లికేషన్స్ ఒకసారి మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఏమని అడిగాడంటే ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ లిమిట్ n approach to infinity 1/n square into cos of n 5/3 is equal to dash, is equal to question mark. Option A 1, option B 0, option C 2, option D 3. ఇలా అడిగితే సింపుల్ గా చాలా ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. ఎలా సాల్వ్ చేస్తాం? వి నో దట్ కాస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ ఫంక్షన్. వి నో దట్ కాస్ థీటా ఈజ్ ద బౌండెడ్. సో వి నో దట్ modulus cos n 5/3 is always less than or equal to 1, because since mod cos theta is the less than or equal to 1 for all theta values, because it is the bounded function. It is the bounded function. It is -1. Modulus is the eliminating -1 less than or equal to cos n 5/3 is the less than or equal to 1. So ఇరువైపులా 1/n² మల్టిప్లై చేయండి మీరు అన్ని వైపులా.
It is minus 1 by n square less than or equal to 1 by n square into cos n5 by 3. It is the less than or equal to 1 by n square for all n values. Natural number. ఇది ఎలా ఉందండి? un. ఇది చూడండి. ఇది ఎలా ఉంది? sn. చూడండి. It is comparing with sn less than or equal to tn less than or equal to un for all n. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. లిమిట్ ఆఫ్ వెరీ గుడ్ అంతే. లిమిట్ ఆఫ్ sn is equal to లిమిట్ ఆఫ్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ. un వాల్యూ ఏమవుతుంది? ఇది sn అవుతుంది, ఇది un అవుతుంది. సో మనకు రెండింటి యొక్క లిమిట్ ఏమవుతుంది? 0 అవుతుంది. కాబట్టి దెన్ లిమిట్ ఆఫ్ మధ్యలో ఉన్నటువంటి tn వాల్యూ ఏమవుతుంది? మనకు 0నే అవుతుంది బై శాండ్విచ్ థీరం. సో దేర్ ఫోర్ మన ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ ద వన్ వే దిస్ క్వశ్చన్. అదర్ వే ఆర్ మనకు ఒకటి ఉందండి. సిన్స్ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఏవైనా రెండు ఫంక్షన్స్, రెండు సీక్వెన్సెస్ an ఇంటూ bn వాల్యూ ఉంది ఇక్కడ మనకు, అంటే ఆ రూపంలో ఉంది. వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఎలా రాస్తున్నానో చూడండి. అది కూడా ఉపయోగించవచ్చు దీనికి. ఎలా ఉపయోగిస్తున్నాను చూడండి. ఏదైనా ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సీక్వెన్స్, ఇక్కడ చూడండి, ఇఫ్ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ an వాల్యూ l, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ద ఫైనైట్ అండ్ యూనిక్, అంటే దాని మీనింగ్ ఏంటిది? కన్వర్జెంట్. సీక్వెన్స్ an ఈజ్ కన్వర్జెంట్ అండ్ సీక్వెన్స్ bn ఈజ్ బౌండెడ్ అనుకోండి. దెన్ సింపుల్ గా లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ an ఇంటూ bn వాల్యూ ఈజ్ ద l అవుతుంది, బికాస్ దిస్ ఈస్ ద కన్వర్జెంట్. ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ అండి పాయింట్. వెరీ ఇంపార్టెంట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ ను ఉపయోగిస్తే ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. నేను ఏం రాస్తున్నానంటే an ఈజ్ ఈక్వల్ టు సీక్వెన్స్ an ఈజ్ ఈక్వల్ టు 1 by n స్క్వేర్. ఇదేమవుతుంది? ఈజ్ కన్వర్జెస్ టు 0 యాజ్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ. ఓకే రైట్, సరిపోతుంది. bn అనేటువంటి సీక్వెన్స్ ఏం తీసుకున్నాను ఇక్కడ? cos n5/3 అనుకుందాం. అదేనా మనకి ఇచ్చింది? n5/3. ఎస్, n5/3. అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మాడ్యులస్ bn ఈజ్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఫర్ ఆల్ n. అంటే దేర్ ఫోర్ bn సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ఎస్, బౌండెడ్ సీక్వెన్స్ అవుతుంది. దేర్ ఫోర్ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ an ఇంటూ bn వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. ఎస్, 0 అవుతుందా లేదా చూడండి. అంతేనా కదా? ఇట్ ఈస్ ద థీరం స్టేట్మెంట్ ఉపయోగించాను. ఇజ్ ఇట్ క్లియర్ అండి? అలా చేయొచ్చు, శాండ్విచ్ థీరం పరంగా కూడా చేయొచ్చు. సో అనదర్ క్వశ్చన్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్, క్వశ్చన్ ఏమని అన్నాడంటే, చూడండి ఎగ్జామినర్ డైరెక్ట్ గా రెండవ క్వశ్చన్, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ n టు ది పవర్ ఆఫ్ 1 by n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ క్వశ్చన్ మార్క్. ఆప్షన్ ఏ చూడండి. అంతకన్నా ముందు ఓకే, మీరు అదే ఉపయోగించండి. అది ఉపయోగిస్తే ఇట్ ఈస్ ద 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి ఇట్ ఈస్ ద 3, ఆప్షన్ డి ఇన్ఫైనైట్. ఇలా ఇచ్చాడండి ప్రీవియస్ ఎగ్జామినేషన్. సో మనం ఏం చేయొచ్చు అంటే, అంతకన్నా ముందు దీన్ని రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఎలా సాల్వ్ చేయొచ్చో ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయండి. వెరీ గుడ్ అండి. అంతే అండి, అంతకు మించి వేరేది ఏం లేదు, అంతే. సో సింపుల్ గా మనకు అంతకన్నా ముందుగా లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ n పవర్ 1 by n వాల్యూ ఎంతనో చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేయాలంటే చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే n అంటే వాల్యూ ఈజ్ ద ఇన్ఫినిటీ, 1 by ఇన్ఫినిటీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ పవర్ 0 ఫామ్ వస్తుంది మనకు. ఇన్ఫినిటీ పవర్ 0 ఫామ్ 1 పవర్ ఇన్ఫినిటీ, అర్థమవుతుందా అండి? ఇంకా ఇన్ఫినిటీ పవర్ 0, 0 పవర్ 0, ఇలాంటి ఫార్మ్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, ఇచ్చిన క్వశ్చన్ ని y అనుకోండి. లెట్ y ఈజ్ ఈక్వల్ టు మీరు ఏమనుకోండి,
లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ n పవర్ 1/n అనుకో. ఇరువైపులా లాగరిథం అప్లై చేయండి. లాగరిథం అప్లై చేస్తే ఏమవుతుందండి, లాగ్ y ఇజ్ ఈక్వల్ టు లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ లాగరిథం ఆఫ్ n పవర్ 1/n. లాగ్ a టు ది పవర్ ఆఫ్ m ఫార్ములా చేయండి. ఇట్ ఈస్ ద లాగ్ y ఇజ్ ఈక్వల్ టు లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ ఫార్మ్ 1/n ఇంటూ లాగరిథం ఆఫ్ n. సో ఇది మీకు ఏమవుతుంది, 1/n అంటే 1/n అంటే 0 అవుతుంది. సో లాగ్ ఇన్ఫినిటీ వాల్యూ ఇన్ఫినిటీ, 0 ఇంటూ ఇన్ఫినిటీ ఫార్మ్. వీ కెన్ యూటిలైజ్ ద ఎల్ హాస్పిటల్ రూల్. ఎల్ హాస్పిటల్ రూల్లోకి మార్చాలి అంటే 0/0 ఫామ్ లోకి మార్చాలి, లేదా ఇన్ఫినిటీ ఫామ్ లోకి మార్చాలి. మార్చడం కోసం చూడండి, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ వాల్యూ చేంజ్ కాకుండా లాగ్ n/n. ఇక చూడండి, ఇక్కడ ఇదేమవుతుంది, ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది. ఇన్ఫినిటీ కానీ 0/0 ఫామ్ వస్తే వీ కెన్ యూటిలైజ్ ఎల్ హాస్పిటల్ రూల్. వి నో దట్ ఇన్ ద లిమిట్స్. సో న్యూమరేటర్ 1 టైం n దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయండి విత్ రెస్పెక్ట్ టు n. లాగ్ n కి ఏమవుతుంది, డిఫరెన్షియేషన్ 1/n అవుతుంది, n కి ఇస్ ద 1 అవుతుంది. ఫైనల్లీ 1/∞ ఇస్ ద 0. అంటే లాగ్ y వాల్యూ ఏమొచ్చిందండి మీకు, లాగ్ y ఇట్ ఈస్ ద బేస్ ఈ వాల్యూ 0 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ 0. e పవర్ 0 వాల్యూ ఇస్ ద 1. y అంటే ఏంటండి, ఇచ్చిన క్వశ్చనే కదండి. దేర్ఫోర్ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ n పవర్ 1/n వాల్యూవే y. ఆ వాల్యూ ఎంత అయింది, 1 అయింది. సో ఫైనల్లీ ఆ వాల్యూ ఏమవుతుంది, ఇది డైరెక్ట్ గా అడిగాడండి. ఇక నేను చెప్పిన ఈ క్వశ్చన్ ప్రీవియస్ సిపి గెట్ ఎగ్జామినేషన్ లో చాలా సార్లు అడిగాడు. డైరెక్ట్ గా క్వశ్చన్ సీక్వెన్స్ వాల్యూ లిమిట్ వాల్యూ ఏమవుతుంది, లేదా కన్వర్జెస్ టు ఏమవుతుంది అనేటువంటిది, ఆర్ లేదా సీక్వెన్స్ 1/n/n కన్వర్జెస్ టు డాష్ అని అన్నాడండి. సో ఇది చాలా సార్లు సిపి గెట్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో సింపుల్ గా మన ఆన్సర్ ఏమవుతుందండి, 1 అవుతుంది. మరి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, దీన్ని అదే దాన్ని ఉపయోగిస్తే సిన్స్ మనకు ఒకటి తెలుసు, ఏమని తెలుసు, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ n పవర్ 1/n వాల్యూ ఇస్ ద 1 అని చెప్పొచ్చు. సో అకార్డింగ్ టు ద దీస్ వాల్యూ ఏమని చెప్పొచ్చు, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ n పవర్ 1/n² ఇజ్ ఈక్వల్ టు లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ n పవర్ 1/n హోల్ టు ది పవర్ ఆఫ్ 1/n అని రాయొచ్చు. మీకు ఎనీ ప్రాబ్లమ్ హియర్ దేర్, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, డినామినేటర్ లో లోపల ఉన్నటువంటి దానికి లిమిట్ అప్లై చేస్తే 1 పవర్ 1/∞. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 పవర్ 0. 1 పవర్ 0 వాల్యూ ఈజ్ ఆల్వేస్ 1. సో ఫైనల్లీ దిస్ వాల్యూ ఈజ్ ద 1. లేదా శాండ్విచ్ లేదా స్క్విజ్ థీరం ద్వారా అప్లై చేద్దాం. ఎలా అప్లై చేయొచ్చు, సిన్స్ we know that 1 less than or equal to n less than or equal to n² for all n is the belongs to natural number. ఇప్పుడు మీరు ఏం అప్లై చేయండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే n పవర్ 1/n² అప్లై చేయండి. 1 పవర్ 1/n² is the 1a is the less than or equal to n పవర్ 1/n² is the less than or equal to n² whole power 1/n². సో ఇది మీరు ఇది అప్లై చేయండి. అప్లై చేస్తే ఫర్ ఆల్ n is the belongs to natural number. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది an, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది bn, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది cn ఫర్ ఆల్ n. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇట్ ఈస్ ద లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ an is equal to లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ cn is equal to లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ cn ఏమని రాయొచ్చండి, cn ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి n² హోల్ టు ది పవర్ ఆఫ్ 1/n². ఇది ఎలా ఉందండి ఫామ్ లో, సింపుల్ గా లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ n పవర్ 1/n is equal to లిమిట్ n² అప్రోచ్ టు is also ఇన్ఫినిటీ n² హోల్ పవర్ 1/n². దిస్ వాల్యూ ఇస్ ఏమవుతుందండి, 1 అవుతుంది. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, 1 కి ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ cn bn వాల్యూ bn is equal to లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ bn వాల్యూ ఏముంది, n పవర్ 1/n² is also 1 by శాండ్విచ్ థీరం లేదా స్క్విజ్ థీరం. సో కాబట్టి మనకేమవుతుంది ఆన్సర్, బి ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఎలానైనా సాల్వ్ చేయండి ఈ క్వశ్చన్. అనదర్ సో మెనీ టైమ్స్ ఆస్క్డ్ ఇన్ ద పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండ్ సిపి గెట్ ఎగ్జామినేషన్. వాట్ ఈస్ ద క్వశ్చన్, థర్డ్ నెంబర్, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ
1 upon n plus 1 whole square plus 1 upon n plus 2 whole square plus 1 upon n plus 3 whole square plus up to so on 1 upon n plus n whole square is equal to dash, is equal to question mark. Option A అండి. Option A 0, option B 1, option C E, option D infinite. ఇలా ఇచ్చాడండి. ప్రీవియస్ సిపి గెట్ ఎగ్జామినేషన్ సో మెనీ టైమ్స్ ఆస్కర్ దిస్ క్వశ్చన్. ఆస్కర్ దిస్ క్వశ్చన్. సో మెనీ టైమ్స్ ఆస్కడ్ అండి. సో మెనీ టైమ్స్ ఆస్కడ్. సో మరి ఎలా చేయొచ్చు మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈ క్వశ్చన్ ని? ఇక్కడ చూడండి, మనం ఏమని చేయొచ్చు అని అంటే ఇక్కడ సిన్స్ సింపుల్ గా ఏమని చెప్పొచ్చు, ఇక్కడ 1 is the less than or equal to m is the less than or equal to n for all n greater than or equal to m అని రాస్తాం. సో ఇరువైపులా 1 యాడ్ చేయండి మీరు. సో 1 plus n is the less than or equal to m plus n less than or equal to n plus n. అంటే it is nothing but squaring on both side 1 plus n whole square less than or equal to m plus n whole square less than or equal to it is the 2n whole square for all n. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది ఏమవుతుందండి, రెసిప్రోకల్ గా చేస్తే వాల్యూ ఏమవుతుంది ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గా 2 less than 3 అని రాస్తాం. రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుందండి, 1/3 is the less than 1/2 అవుతుంది. 1/3 అంటే 0.3, ఇట్ ఈస్ లెస్ దాన్ 0.5. అంటే రెసిప్రోకల్ చేస్తే సింబల్ లెస్ దాన్ ఇస్ ద గ్రేటర్ దాన్ ఇస్ ద లెస్ దాన్. అంటే 1/4n square is the less than or equal to 1/n plus n whole square is the less than or equal to 1/1 plus n square for all n greater than or equal to m. Put m is equal to 1, 2, 3 values substitution చేయండి. 1, 2, 3 up to so on. Put m value. Plus n whole square, sir. ఏమవుతుందండి? 1 plus n whole square. 1 plus n whole square. Very good అండి. ఇక్కడ 1 plus n whole square. It is the less than or equal to 1/1 plus n and adding and add all అన్ని రాసుకుంటూ యాడ్ చేయండి. యాడ్ చేస్తే చూడండి ఇక్కడ 1/n 4n square ఎన్నిసార్లు వస్తుంది, n టైమ్స్ వస్తుంది. అంటే ఇక్కడ రాస్తాను చూడండి మీ క్లారిటీ కోసం. 1/4n square plus 1/4n square plus up to so on n times is the less than or equal to 1/1 plus n whole square. m is equal to 1 రాస్తే, m is equal to 2 రాస్తే 2 plus n whole square, 3 రాస్తే 3 plus n whole square plus up to so on upon n plus n whole square is the less than or equal to ఇది 1/1 plus n whole square plus 1/1 plus n whole square plus up to so on n times. n times అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 plus 2 plus 2 ఇక్కడ 3 times కాబట్టి దీని వాల్యూ 6 అని రాస్తున్నాం. 6 ఏమని రాయొచ్చు, 2 into 3 times కాబట్టి 3 అని రాస్తున్నాం. మనం ఎన్ని టైమ్స్ అయితే అది మల్టిప్లై చేస్తాం. n టైమ్స్ కాబట్టి n into 1/n 4n square is the less than or equal to, అది సీక్వెన్స్ Sn అనుకుంటే Sn అనుకుందాం, less than or equal to దీన్ని n/1 plus n whole square అని అనుకుందాం. మనం ఇదేమవుతుంది 1/4n less than or equal to Sn less than or equal to n కామన్ తీసి క్యాన్సల్ చేయండి మీరు ఇక్కడ. సో n కామన్ తీసి క్యాన్సల్ చేస్తే మనకి ఏమొస్తుందండి, 1 upon డినామినేటర్ లో n ఇది n స్క్వేర్, కింద n స్క్వేర్ కామన్ తీస్తే 1 plus 1/n హోల్ స్క్వేర్ అవుతుంది. సో n ఇది పైన n ఒకటే క్యాన్సల్. 1 minute అయితే పైన ఓన్లీ n మాత్రమే ఉంది న్యూమరేటర్ లో, అబ్జర్వేషన్ చేయండి. సో ఒక n క్యాన్సల్స్ అంటే మిగిలింది ఏంటి, ఇట్ ఈస్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 upon n into 1 plus 1/n హోల్ స్క్వేర్. సో ఇక్కడ చూడండి ఇది ఏ ఫామ్ లో ఉంది, an less than or equal to bn less than or equal to cn for all n రూపంలో ఉంది. ఇక చూడండి లిమిట్ ఆఫ్ n approach to infinity an 1/4n వాల్యూ ఎంత, 0 is equal to limit of n approach to infinity cn వాల్యూ. cn అంటే ఇక్కడ చూడండి లిమిట్ ఆఫ్ n approach to infinity cn వాల్యూ is the limit of n approach to infinity 1 upon n into 1 plus 1/n whole square.
దట్ వాల్యూ ఇస్ ద జీరో. సో కాబట్టి దేర్ ఫోర్ బై శాండ్విచ్ లేదా స్క్విజ్ థీరం లిమిట్ ఎన్ అప్రోచ్ టు ఇన్ఫినిటీ బిఎన్ అంటేనే ఎస్ఎన్, లిమిట్ ఎన్ అప్రోచ్ టు ఇన్ఫినిటీ ఇట్ ఈస్ ద ఎస్ఎన్ ఇచ్చిన సీక్వెన్స్ వాల్యూ ఏమవుతుందండి జీరో అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి మీకు ఈ క్వశ్చన్ కనిపిస్తే ఎగ్జామినేషన్ లో టక్కున ఆన్సర్ ఏం క్లిక్ చేయాలండి జీరో అని క్లిక్ చేయాలి. ఇజ్ ఇట్ క్లియర్ అండి? ఇజ్ ఇట్ క్లియర్? దిస్ క్వశ్చన్ ఈస్ క్లియర్? క్లియర్ అండి? దిస్ ఈస్ ద ప్రీవియస్ సిపి గెట్ పీజీ ఎంట్రన్స్ సో మెనీ టైమ్స్ అడిగాడండి. సిపి గెట్ లో అడిగాడు, ఏపీ పీజీ ఎంట్రన్స్ లో అడిగాడు, సెట్ లో అడిగాడు, నెక్స్ట్ జేఎల్ లో అడిగాడు, డిఎల్ లో అడిగాడు. ఓకేనా? సో మెనీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడిగాడండి, సియుటి ఎగ్జామినేషన్ లో అడిగాడు దిస్ క్వశ్చన్. ప్లీజ్ మ్యూట్ అండి, మ్యూట్ చేసుకోండి. రైట్, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే సో అనదర్ క్వశ్చన్ చూద్దాం సార్. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అనదర్ క్వశ్చన్ ఇన్ ద ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి మీకు స్క్విజ్ లేదా శాండ్విచ్ థీరం పైన మీకు ఎగ్జామినేషన్ లో పడుతూ ఉంటాయండి. సో మీరు ఇది చూసుకోవడం ఇంపార్టెంట్, ఇది మీరు చూసుకోవాలి. ఐదర్గా మనకి ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో మనకు ప్రూవ్ దట్ అండ్ ఆ ప్రూవ్ దట్ అవసరం లేదు, మనం లిమిట్ అప్లై చేస్తే ఏదైనా సరే. నేను మీకు ఆల్రెడీ కొన్ని చెప్పాను, లిమిట్స్ సంబంధించినటువంటి దాంట్లో కొన్ని చెప్పాను. ఏమని చెప్పాము అని అంటే, ఇప్పుడు ఇది క్వశ్చన్ అడిగాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎన్ అప్రోచ్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ 2n + 3/5n - 3 వాల్యూ ఎంత అని అన్నాడు అనుకుందాం. 5n - 1 వాల్యూ ఎంత అన్నాడు అనుకోండి. ఆప్షన్స్ ఇలా ఉంటాయి, 5/2, ఆప్షన్ బి 2/5, ఆప్షన్ సి 1/3, ఆప్షన్ డి 0. ఇలా ఉంది మనకు. అంటే మనం ఏం చేయాలి ఇక్కడ, మనకు ఒకటి తెలుసు కదా సార్, లిమిట్ ఎన్ అప్రోచ్ టు ఇన్ఫినిటీ, వెరీ గుడ్, SN/TN is equal to limit n approach to infinity SN by limit n approach to infinity TN. అవునా కదా? వేర్ డినామినేటర్ వాల్యూ డస్ నాట్ ఈక్వల్ టు 0, అంటే లిమిట్ n approach to infinity TN నాట్ ఈక్వల్ టు 0 అవుతే ఇది మనకు వర్కౌట్ అవుతుంది. సో లిమిట్ న్యూమరేటర్ అప్లై చేయండి, డినామినేటర్ అప్లై చేయండి. అంతకన్నా ముందు ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, డినామినేటర్ లో హైయెస్ట్ టర్మ్ ఇస్ ద n, న్యూమరేటర్ లో హైయెస్ట్ టర్మ్ n కామన్ తీయండి, ఇట్ ఈస్ ద 2 + 3/n. డినామినేటర్ లో n కామన్ తీయండి, ఇట్ ఈస్ 5 - 1/n. n క్యాన్సల్, న్యూమరేటర్ లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది 2 + 0 వస్తుంది, డినామినేటర్ 5 - 0, ఇట్ ఈస్ నథింగ్ బట్ 2/5. ఇలా మీరు చేయాలంతే. షో దట్ అంటే మీరు ఎగ్జామినేషన్ లో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదండి, మీరు డైరెక్ట్ లిమిట్ ఫార్ములాస్ అప్లై చేస్తే మీకు సరిపోతుంది. ఇలాంటి టైప్ ఆఫ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు అలా చేయండి. ఇప్పుడు అలా అదే విధంగా ఒకవేళ క్వశ్చన్ ఇలా వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ ఆన్సర్ చెప్పండి, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ 5n³ + 2n బై ఇట్ ఈస్ నథింగ్ బట్ n³ - 6 అని అంటే ఆన్సర్ ఏం చెప్పాలి? వాట్ ఈస్ ఆన్సర్ అండి? న్యూమరేటర్ లో హైయెస్ట్ టర్మ్ ఏముందండి ఇక్కడ? అంతే, ఇక్కడ n³ డినామినేటర్ లో హైయెస్ట్ n³ కామన్ తీస్తే n³ కోఆప్షెంట్ ఏముంది పైన న్యూమరేటర్ లో 5 ఉంది, డినామినేటర్ లో n³ కోఆప్షెంట్ 1. ఫైనల్లీ ఆన్సర్ ఏమవుతుంది? 5 ఇస్ ద ఆన్సర్. ఓకేనండి, 5 ఇస్ ద ఆన్సర్. మీరు అలా సాల్వ్ చేయాలి, అలా సాల్వ్ చేయాలి. లేదు అని అనుకుంటే సమ్ టైమ్స్ ఎగ్జామినేషన్ లో ఇలా క్వశ్చన్ వచ్చింది, ఏమని వచ్చింది మీకు ఏం చేస్తాడు, ఇక్కడ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ ఇలా వచ్చింది అనుకుందాం, √n + 1 - √n వాల్యూ ఎంత అన్నాడు అనుకోండి. ఇది ఎలా ఉంది, దీన్ని ఏం చేయాలి మనం ఇప్పుడు? రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ చేయాలంటే ఇట్ ఈస్ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ √n + 1 - √n వాల్యూ డస్ నాట్ చేంజ్ కాకుండా రేషనలైజేషన్ చేస్తే మనకి ఏమొస్తుందండి, √n + 1 - √n బై √n + 1 + √n ఇంటూ √n + 1 + √n మల్టిప్లైడ్ అండ్ డివైడ్ చేస్తే వాల్యూ డస్ నాట్ చేంజ్ అండి. న్యూమరేటర్ లో a + b ఇంటూ a - b ఫార్ములా వస్తుంది. సో a² - b². సో న్యూమరేటర్ లో a² - b² అంటే n + 1 హోల్ స్క్వేర్ మైనస్ √n హోల్ స్క్వేర్ బై √n + 1 + √n అని రాస్తాం. సో ఫైనల్లీ న్యూమరేటర్ ఇస్ ద 1 అవుతుంది, మనకు n క్యాన్సిల్ అయ్యి 1/√n + 1 + √n. లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది 1/∞, దిస్ వాల్యూ ఇస్ ద 0. సో ఆన్సర్ ఏమని రాయాలి? 0 అని రాయాలి.
0 అని రాయాలి. మేము ఎక్కడైనా సరే ఇది అబ్జర్వేషన్ చేయండి. సో సమ్ టైమ్స్ ఇలా మనకి ఏదైనా సరే ఇచ్చినట్లయితే లిమిట్స్ లో చూడండి సమ్ ప్రాబ్లమ్స్ ఎలా ఒకవేళ ఎక్కడైనా సరే సరే ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటిది గ్రేటర్ దాన్ 0 అయ్యి దెన్ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ ఏ పవర్ 1/n వాల్యూ ఇస్ ద ఆల్వేస్ 1 అండి. ఏ పవర్ 1/n ఇస్ ద ఆల్వేస్ 1. దీని ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ లో ఎలా అడుగుతాడంటే దీని ఎగ్జాంపుల్ పైన ఎగ్జామినేషన్ లో ఇంతేనండి, సింపుల్ గా ఇలా అడుగుతాడు క్వశ్చన్. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ 2 పవర్ n వాల్యూ ఇస్ ద 2 పవర్ 1/n వాల్యూ ఇస్ ద క్వశ్చన్ మార్క్ అంటాడు. అంటే మీరేం రాయాలి? ఆన్సర్ ఏమని రాస్తారండి? ఆన్సర్ ఏమని రాస్తారు? 1 అని రాయాలి. ఎందుకంటే 2 ఇక్కడ హియర్ 2 వాల్యూ ఏంటిది? ఏ వాల్యూ ఇస్ ద 2, ఇట్ ఈస్ ద గ్రేటర్ దాన్ 0. సో కాబట్టి పక్కా వాల్యూ ఏమైతుంది? 1 అవుతుంది. ఎలా అవుతుంది సార్ అంటే ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ 2 పవర్ 1/n అనుకుందాం. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 2 పవర్ 1/ఇన్ఫినిటీ వాల్యూ 2 పవర్ 1/ఇన్ఫినిటీ అంటే ఏమవుతుందండి? 2 పవర్ 0. 2 పవర్ సంథింగ్ పవర్ 0 వాల్యూ ఆల్వేస్ ఏమవుతుంది? 1 అవుతుంది. దిస్ వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది మనకి. సో కాబట్టి ఏది ఉన్నా గ్రేటర్ దాన్ 0 ఉంటే సరిపోతుంది మనకి. అదేమవుతుంది? 100% ఇట్ ఈస్ ద వాల్యూ ఇస్ ద 1 అనేటువంటిది అవుతుంది. ఇంకా ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా సిపి గేట్ లో అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇఫ్ లిమిట్ ఎస్ఎన్ వాల్యూ ఈజ్ ద 0, లిమిట్ అని రాస్తున్నానంటే n అప్రోచ్ టు ఇన్ఫినిటీ ఉందండి, రాసినా రాయకపోయినా సీక్వెన్సెస్ లో. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ మాడ్యులస్ ఎస్ఎన్ వాల్యూ ఇస్ ద 0 అవుతుంది. మాడ్యులస్ ఎస్ఎన్ వాల్యూ ఇస్ ద 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినర్ ఇలా అడిగాడు అనుకోండి, మీకు ఇలా అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడిగాడు మీకు? లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ అండ్ రూట్ n² ప్లస్ n అని అన్నాడు అనుకోండి, వాల్యూ ఏమని రాస్తారండి మీరు? వాల్యూ ఏమని రాస్తారండి? ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ, ఇట్ ఈస్ ద ఇన్ఫినిటీ అని రాయాలి. లేదు ఇలా ఇచ్చాడు ఎగ్జామినర్, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ n² మైనస్ n³ అని అన్నాడండి. ఇక్కడ మీకు ఏమవుతుంది? ఇక్కడ n² పెద్దదా n³ పెద్దదా అండి? ఇక్కడ ఏ వాల్యూ పెద్దది? n³ కాబట్టి లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు ఇది ఇన్ఫినిటీ, ఇది ఇన్ఫినిటీ, కానీ బిగ్ వాల్యూకి ఏముంది? మైనస్ గుర్తుంది, కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ. మనం ఏమని రాయాలి? మైనస్ ఇన్ఫినిటీ అనేటువంటిది ప్రూవ్ చేయమని చెప్పేసి మనకు ఎగ్జామినర్ అనేటువంటి వాడు అడుగుతూ ఉంటాడు. సో ఇలా మనము ఏవైనా సాల్వ్ చేస్తూ పోతూ ఉండాలి. ఇలా మనకు డైరెక్ట్ గా ఎగ్జామినర్ అడుగుతూ ఉంటాడండి. ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో సో లిమిట్స్ మీద నేను కొద్దిగా టర్మ్స్ అయిన తర్వాత చెప్తాను. అంతకన్నా ముందు ఎప్పుడైనా సరే ఇట్లా ఎగ్జామినేషన్ లో పాజిటివ్ ఇంటీజర్ వాల్యూ అడుగుతూ ఉంటాడండి. సమ్ టైమ్స్ పాజిటివ్ ఇంటీజర్ వాల్యూ n వాల్యూ అడిగితే మనం ఎలా సాల్వ్ చేస్తాం అంటే లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ ఆ లిమిట్ వాల్యూ అడుగుతూ ఉంటాడు, పాజిటివ్ ఇంటీజర్ వాల్యూ అడుగుతూ ఉంటాడు. n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m, m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, ఆ రిలేషన్ ఉంటుంది కదా, ఆ రిలేషన్ యూటిలైజ్ చేసి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేటువంటిది సీక్వెన్స్ లో ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగాడండి. సో మరి అలాంటివి మనం ఎలా చేస్తాం అనేటువంటి దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మీకు తీసుకుంటే ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. సమ్ క్లారిటీ అంతే, అంతకుమించి వేరే ఏం లేదు అనండి. సో అంతకన్నా ఎస్ అవి ఒకసారి చూద్దాం. ఎందుకనంటే మీకు వాటి మీద మీకు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ వస్తే మీరు సాల్వ్ చేయలేరు. కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ ని ఉపయోగించి మనకు ఎగ్జామినేషన్ లో అడుగుతాడు. సో చూడండి, కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ పైన ఎలా క్వశ్చన్స్ పడతాయంటే చూడండి. కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే మనకు తెలుసు కదండి. వాట్ ఈస్ ద కన్వర్జెంట్ సీక్వెన్స్? వాట్ ఈస్ ద కన్వర్జెంట్? ఏం కావాలి మనకు? బౌండెడ్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ తర్వాత మోనోటోనిక్ కావాలి, అవునా కదండి? బౌండెడ్ అండ్ మోనోటోనిక్ కావాలి. లేదా మనకి ఏం కావాలి? బౌండెడ్ సీక్వెన్స్ అనేటువంటిది కావాలి, ప్లస్ యూనిక్ లిమిట్ పాయింట్ ఉండాలి. అంతేనా? యూనిక్ లిమిట్ ఉండాలి, యూనిక్ లిమిట్ ఉండాలి.
అది యూనిక్ లిమిట్ అంటే ఇట్ ఈస్ ఫైనైట్ వాల్యూ అయి ఉండాలి. యూనిక్ లిమిట్ ఇక్కడ ఫైనైట్. ఇలా మనం డెఫినేషన్స్ అనేటువంటివి నేర్చుకోవడం జరిగింది. సో ఇదే దాన్ని మనం ఏమని చెప్పొచ్చు, అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఏమని చెప్పొచ్చు, ఇఫ్ సీక్వెన్స్ SN XN be a sequence is said to be convergent. అంతే కదండి, is said to be 1 minute అండి. Let be a sequence is convergent. కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పాలి. ఎప్పుడు చెప్తామండి కన్వర్జెంట్ సీక్వెన్స్ అని? ఇఫ్ డెఫినేషన్ ఏమని రాపిచ్చాము, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, అంతే కదండి. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0. మోడీ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టాడంటే మోడీకి ఉన్న 0 రేడియస్ 0.00001 రేడియస్ లో ఉన్న వ్యక్తి అయినా మోడీ చెప్పే మీటింగ్ వినాలి. లేదు ఒక 1 మీటర్లో ఉన్న 2 మీటర్లో ఉన్న అట్లా 200 మీటర్స్ లో ఉన్న, అంటే ప్రతి ఎప్సిలాన్ రూపంలో, అంటే మనకు బౌండెడ్ సీక్వెన్స్ మెన్షన్ చేస్తున్నాం, అంటే ఏరియా అనేటువంటిది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే బౌండెడ్ అయింది ఆ ఏరియా. బౌండెడ్ అయ్యి అందులో మనకేమైంది, ప్రతిది కూడా ప్రతి రేడియస్ లో ఉన్న వ్యక్తి కూడా మోడీ చెప్పే మీటింగ్ వింటున్నాడు. అంటే ప్రతి రేడియస్ కి ఒక 2-3 వస్తూ ఉంటారు. అలా కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ m is the natural number. m is the natural number అంటే పాజిటివ్ ఇంటీజర్. ఈ m అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటది, డిపెండ్స్ ఆన్ ఎప్సిలాన్ అని చెప్పాం మనం. సచ్ దట్ మాడ్యులస్ xn మైనస్ l ఇట్ ఈస్ ద లెస్ దాన్ ఎప్సిలాన్ కన్వర్జెంట్ సీక్వెన్స్. ఇక్కడ కన్వర్జెస్ టు l అని అంటున్నాం. సో less than epsilon for all n greater than or equal to m. ఇది డెఫినేషన్. దీన్ని మనం ఏమని చెప్పాము, సింపుల్ గా ఇట్ ఈస్ డినోటెడ్ బై దట్ ఈస్ లిమిట్ n approach to infinity xn is equal to l. It is the unique and finite. Unique plus finite. ఇది మనకు వచ్చేటువంటి సీక్వెన్స్ డెఫినేషన్. సో m అనేటువంటిది ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. మీకు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మీకు ఎంట్రన్స్ లో కానీ ఇంటర్వ్యూలో కానీ అడుగుతాడు, ఈ m వాల్యూ అనేటువంటిది హియర్ m వాల్యూ డిపెండ్స్ ఆన్ ఎప్సిలాన్. ఈ m వాల్యూ అనేది డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఎప్సిలాన్ అవుతే మనం ఏమంటాం దాన్ని అని అంటే యూనిఫామ్ కన్వర్జెంట్ లో కూడా చెప్తామండి. యూనిఫామ్ కన్వర్జెంట్ లో m వాల్యూ ఇస్ ద డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఎప్సిలాన్ అయితే యూనిఫామ్. ఎప్సిలాన్ కాకుండా అదర్ నెంబర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటే దాన్ని పాయింట్ వైజ్ కన్వర్జెంట్ అంటారు. అది హయ్యర్ లెవెల్లో వస్తుంది మీకు, సో అక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఎనీవే ఇక్కడ చూడండి ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో సమ్ ఎగ్జాంపుల్స్ ఎలా అడుగుతాడంటే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ దీని మీద ఏమని అడుగుతున్నాడంటే, ఇక్కడ ఇఫ్ సీక్వెన్స్ ఇలా ఇచ్చాడు అనుకోండి, సీక్వెన్స్ xn is equal to ఎగ్జామినేషన్ లో సీక్వెన్స్ 1/n అని అంటాడు. దెన్ ఫర్ ఎప్సిలాన్ ఈజ్ ద 1/90 అని తీసుకుంటున్నాను వాల్యూ, ఎప్సిలాన్ వాల్యూ. ఫైండ్ ద చూస్ m వాల్యూ, ఫైండ్ చాయిస్ m వాల్యూ, చూస్ ఆఫ్ m వాల్యూ m సచ్ దట్ m అంటే న్యాచురల్ నెంబర్. ఎలాంటి రిలేషన్ ఉందంట, mod xn is the less than epsilon for all n greater than or equal to m అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడండి, m వాల్యూ ఇట్లా ఇచ్చాడు ఆప్షన్స్. ఆప్షన్ ఏ 90 అని అన్నాడు, ఆప్షన్ బి 91 అన్నాడు, ఆప్షన్ సి 1/90 అని అన్నాడు, ఆప్షన్ డి 1/91 అని అన్నాడు. ఇలా ఇచ్చాడు మనకి ఎగ్జామినేషన్ లో. మనం ఏం చేయాలంటే ఫోకస్ ఆన్ దిస్ వాల్యూ మాడ్యులస్ xn less than epsilon. అంటే it is nothing but modulus xn minus 0 less than epsilon because sequence is converges to 0. లిమిట్ వాల్యూ 0 కాబట్టి. అంటే మాడ్యులస్ xn వాల్యూ ఏముందండి 1/n ఉంది మైనస్ 0 less than epsilon. సో mod 1/n it is nothing but 1/n. It is the less than epsilon. సో ఇక్కడ మనకి ఏమవుతుంది 1/epsilon is the less than n అవుతుంది మనకి క్రాస్ చెక్ చేస్తే.
1/ε అంటే ఎప్సిలాన్ ప్లేస్ లో ఏముందండి? కంపారిజన్ చేస్తే ఎప్సిలాన్ వాల్యూ 1/90 ఇచ్చాడు. 1/ε అంటే ఏమైతుంది? 90 ఇస్ ద లెస్ దాన్ n అవుతుంది. సో మనం ఎక్కడ ఫోకస్ చేయాలంటే ఇక్కడ చూడండి, మనం ఎక్కడ ఫోకస్ చేయాలంటే ఈ పాయింట్ మీద ఫోకస్ చేయాలి. n ఈస్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని అంటున్నాడు. n ఈస్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని అంటున్నాడు. మన దగ్గర ఏముంది? సిన్స్ వి హావ్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని అంటున్నాడు. సో n వాల్యూ ఓకే గ్రేటర్ దాన్. m అంటే ఏంటిది ఇక్కడ? m ఈస్ ద బిలాంగ్స్ టు పాజిటివ్ ఇంటీజర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్ అని అర్థం ఇయర్. న్యాచురల్ నెంబర్. మరి నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ ఏమవుతుందండి? ఈక్వల్ కావాలంటే 90 కన్నా ఎక్కువ ఉన్న న్యాచురల్ నెంబర్ ఏంటంటే ఈక్వల్ కావాలంటే 91 ఈజ్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. అంటే ఈ ఫామ్ ఏది ఉంది? m ఈజ్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m ఫామ్ లో ఉంది కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 91 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? 90 ఉంటది, 91 ఉంటది ఆప్షన్ లో. మనం ఏమని పెట్టాలి? 91 అని పెట్టాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో another question in the previous examination, this type of questions పడుతూ ఉంటాయండి. సమ్ టైమ్స్ సిపి గెట్ ఎగ్జామినేషన్ లో నేను చూసాను. ఏమని? ఫైండ్ ద choose choice of m value such that modulus 1/n minus 0 less than 1/1990 for all n greater than m అని అన్నాడు. ఆప్షన్ ఏ 1990, ఆప్షన్ బి 1991, ఆప్షన్ సి 1/1990, ఆప్షన్ డి 1/1991. వాట్ ఈస్ ద వాల్యూ అండి? వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్ ఈస్ ద ఆన్సర్ అండి? ఇక్కడ ఈ కండిషన్ ని ఫోకస్ చేయాలి. n గ్రేటర్ దాన్ m. ఫోకస్ ఆన్ దిస్ కండిషన్. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ని ఫోకస్ చేయండి. సో ఇక్కడ మాడ్యులస్ 1/n అంటే 1/n లెస్ దాన్ 1/990. సో మనకు రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? n గ్రేటర్ దాన్ 990. ఇక్కడ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ m. సో m వాల్యూ ఏమవుతుందండి ఇక్కడ కంపారిజన్ చేస్తే? దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్ 990. ఇచ్చిన కండిషన్ ని ఫోకస్ చేయాలి. సో యువర్ రైట్ ఆన్సర్ ఈస్ ద ఆప్షన్ A is the right answer. For example, ఇక్కడ చూడండి. In the previous examination, it is also if sequence xn ఎలా ఇచ్చాడంటే సీక్వెన్స్ 1 plus minus 1 whole power n by 2n అని ఇచ్చాడు. సో ఫర్ ఎప్సిలాన్ వాల్యూ ఇచ్చాడు. ఎప్సిలాన్ మీద మనకి ఏం డిపెండ్ అయి ఉంటది? m వాల్యూ డిపెండ్ అయి ఉంటది. ఫైండ్ చాయిస్ ఆఫ్ m. m ని ఫైండ్ అవుట్ చేయాలి. సచ్ దట్ m ఎలా ఉంది అంటే మాడ్యులస్ xn minus 1 లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని అన్నాడు. కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ ఇస్ ద 13, ఆప్షన్ బి 14, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 27. ఇలా ఇచ్చాడండి మనకి. ఇలా ఇచ్చాడు మనకి. ఆప్షన్ ఈ 28. ఇలా వచ్చినాయి మనకి. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. మనకు ఇచ్చిన సీక్వెన్స్ ఏంటండి? సమే మాడ్యులస్ xn minus 1 లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని అన్నాడు. సో xn ఏంటండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1 plus minus 1 whole power of n by 2n. It is the minus 1 less than 1/27. Plus 1 minus 1 cancel. So ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ minus 1 whole power of n by modulus 2n is the 2n. It is less than 1/27. So ఇక్కడ మాడ్యులస్ 1 power of n ఏమైతుందండి? 1 అవుతుంది. 1/2n is the less than 1/227. రెసిప్రోకల్ చేస్తే ఏమైతుందండి? ఇట్ ఈస్ ద 2n is the greater than 27 అవుతుంది మనకు. ఎలా రెసిప్రోకల్ అలా ఎలా చేస్తున్నావు సార్ అంటే ఇక్కడ చూడండి అమ్మా. ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు 2 ఈజ్ ద లెస్ దాన్ 3 అవుతుంది. సో 1/2 వాల్యూ అంటే 0.5. 0.5. ఇట్ ఈస్ ద గ్రేటర్ దాన్ 1/3. ఇట్ ఈస్ ద 0.3. అంటే 1/3 ఈజ్ ద లెస్ దాన్ 1/2 అయినంత అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 2 ఈజ్ ద లెస్ దాన్ 3 అవుతుంది మనకు. అవునా కాదా? సో అలానే 2n ఈజ్ ద గ్రేటర్ దాన్ 27 అవుతుంది మనకు. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే
n ఈజ్ ద ఇరువైపులా ఒకే నెంబర్ తోనే డివైడ్ చేస్తే 27/2. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ n ఈజ్ ద గ్రేటర్ దాన్ 13.5. 13.5. ఫోకస్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అండి. ఫోకస్ చేయండి ఈ పాయింట్ పైన. n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m పైన ఫోకస్ చేయండి. సో m వాల్యూ 13.5 అని చెప్పడానికి వస్తుందా మనకు? అదేమైనా పాజిటివ్ ఇంటీజరా, న్యాచురల్ నెంబరా 13.5 అనేది? నెక్స్ట్ ఈక్వల్ కావాలంటే నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ ఏముందో ఫోకస్ చేయండి. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ ఏముందండి 13 తర్వాత? 40. అంతే, అయిపోయింది. ఎందుకనంటే n is the greater than or equal to it is the 14. So therefore m value is the 14. So your right answer ఏమవుతుందండి? 14 is the right answer. 14 is the right answer. Is it clear అండి? So another question. సో ఈ కాన్సెప్ట్స్ ఒక రెండు డిఫరెంట్ క్వశ్చన్స్ అలా తీసుకుందాం. ఆఫ్టర్ దట్ మీరు ఇలాంటివి ఎన్ని ఇచ్చినా సరే మీరు చేసేటట్లుగా ఉండాలండి. ఆ ఉద్దేశంతోనే నేను ఇవి చెప్పడం జరుగుతుంది. వీటి మీద ఫోకస్ చేయండి. అంటే ఇచ్చిన కండిషన్ మీద ఫోకస్ చేయండి. ఫోకస్ ఆన్ కండిషన్, అంతకు మించి వేరే ఏమీ లేదు. ఫోకస్ ఆన్ కండిషన్. సో ఇఫ్ ఒకవేళ సీక్వెన్స్ xn is equal to sequence 1 plus minus 1 whole power of n by 3n అని అన్నాడు అనుకుందాం. సో దెన్ choice of m such that mod xn minus 1 less than 1 by epsilon for all n greater than or equal to m అని అన్నాడు అనుకుందాం. సో ఆప్షన్ ఏ మనకి m వాల్యూ is the 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ 3 ఇట్ ఈస్ ద ఎప్సిలాన్ వాల్యూ అక్కడ మెన్షన్ చేయలే. మెన్షన్ చేయకపోయినా మనము చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అనేటువంటిది నేను చెప్తాను. ఇట్ ఈస్ ద ఆప్షన్ సి ఇస్ ద 3, ఆప్షన్ డి ఇస్ ద 0. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే m అనేటువంటిది ఎప్పుడైనా సరే 0 అవుతుందా? న్యాచురల్ నెంబర్ ఆ 0 కాదు. ఎలిమినేషన్ ఇమీడియట్లీ. నెగిటివ్ నెంబర్స్ ఉన్నా సరే m వాల్యూ ఎలిమినేషన్. ఇక్కడ చూడండి, మాడ్యులస్ xn minus 1 is equal to modulus 1 plus minus 1 whole power of n by 3n minus 1. It is the less than 1 by epsilon. So n cancel. It is the modulus minus 1 whole power of n is the 1 upon it is the 3n. It is the less than 1 by epsilon. It is the 3n is the greater than epsilon. n is the greater than epsilon by 3. epsilon by 3. సో ఇక్కడ మనకు మెన్షన్ చేసింది ఏంటి? ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని మెన్షన్ చేశారు. m అని మెన్షన్ చేశారు. m ఈజ్ ద నెక్స్ట్ ఇమీడియట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ అని అంటున్నాను. నెక్స్ట్ ఇమీడియట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ m వాల్యూ ఈజ్ ద నెక్స్ట్. ఇక్కడ చూడండి, m అంటే ఏంటి ఇక్కడ అంటే m ఈజ్ ద నెక్స్ట్ immediate positive integer. Positive integer mean natural number. Positive integer mean natural number after epsilon by 3. That is, if ఒకవేళ epsilon by 3 వాల్యూ అనేటువంటిది 0.1 అయింది అనుకోండి. ఎందుకంటే ఎప్సిలాంగ్ అనేటువంటిది ఏంటండి? మనం ఎప్సిలాంగ్ ఏం చెప్పాం? గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చాం. మనం గ్రేటర్ దాన్ అంటే 0.1 ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0 అనే కదండి. లీస్ట్ నెంబర్ తీసుకుంటా నేను. ఒకవేళ అనుకుంటే దాని m వాల్యూ ఏమవుతుందండి? ఖచ్చితంగా 0.1 కన్నా పెద్ద ఉన్నటువంటి m వాల్యూ ఏమవుతుందండి? 1 అవుతుంది. నెక్స్ట్ పాజిటివ్ ఇంటీజర్. సో కాబట్టి దేర్ ఫోర్ ఇక్కడ n ఈజ్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని పెట్టొచ్చు. దేర్ ఫోర్ m వాల్యూ ఏమని రాయొచ్చండి? 1 అని రాయొచ్చు. సో మనకు అలా ఇవ్వకపోయినా కూడా, మెన్షన్ చేయకపోయినా సరే మనం చేసేటట్లు ఉండాలి. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఈజ్ ఇట్ క్లియర్? దిస్ కాన్సెప్ట్ ఈజ్ క్లియర్? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. సో అలా మనకు ప్రీవియస్ దాంట్లో కూడా ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఒక 2 క్వశ్చన్స్ తీసుకుందాం.
ఆ 2 క్వెషన్స్ ఏంటి అనంటే ఇక్కడ చూడండి ఆ 2 క్వెషన్స్ ఎలా ఉన్నాయంటే చూడండి 5వ క్వెషన్. ఇక్కడ ఏమన్నాడు? ఫైండ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఇలా అడుగుతున్నాడండి. ఫైండ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్. n such that 1 upon modulus 1 upon n by 1 upon n minus 1 it is the less than 0.1 for n is the greater than or equal to capital N ఇలా మెన్షన్ చేశాడు. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ 3, ఆప్షన్ డి 4 ఇలా మెన్షన్ చేశాడు. మనకి ఇచ్చింది ఏంటి ఇక్కడ? మాడ్యులస్ 1 upon 1 by n minus 1 upon n minus 1 it is the less than 0.1 అని అన్నాడు. ఫర్ ఆల్ స్మాల్ n greater than or equal to capital N అని అన్నాడు. సో we can take the LCM. LCM తీస్తే ఏమవుతుందండి? n into n plus n minus 1 is the LCM. It is the n minus 1 minus n numerator modulus. It is the less than 0.1. సో ఇక్కడ న్యూమరేటర్ లో 1 మిగులుతుంది. 1 upon n into n minus 1 it is the less than 0.1 అని మిగులుతుంది. సో మనకి ఏమవుతుంది? n into n minus 1 is the it is the greater than 1 upon 0.1 అవుతుంది. 0.1 అంటే ఏంటండి? 1/10 is nothing but 0.1 ఏనా? సో 1/0.1 అంటే 10 ఏనా? సో n into n minus 1 వాల్యూ is the greater than 10 అన్నట్లే కదండి ఇక్కడ. 10 కాదు. సో n వాల్యూ ఏంటిది అక్కడ మనకు? న్యాచురల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పుట్ n is equal to 1 పెట్టండి, 0 అవుతుంది. n is equal to 1 అవుతే 0 greater than 10 అవుతుందా? కాదు. సో n is equal to 2 పెట్టండి. 2 పెడితే మనకి ఏమవుతుందని? 1 అవుతుంది. గ్రేటర్ దాన్ 10 అవుతుందా అండి? కాదు. n is equal to 3 పెట్టండి మనకి ఇక్కడ. n is equal to 3 పెట్టండి. ఇట్ ఈస్ 3 2 జా 6 అవుతుంది. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 10 అవుతుందా? నాట్ గ్రేటర్ దాన్. n is equal to 4 పెట్టండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 4 into 3 అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ 12 గ్రేటర్ దాన్ 10 అవుతుంది. సరిపోయింది మనకి ఇక్కడ. అంటే n వాల్యూ మనకి ఏమవుతుంది ఇక్కడ? ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ N అని అన్నాడు. సో ఖచ్చితంగా ఈ వాల్యూ ఏమవుతుంది? ఇట్ ఈస్ ద 4 ఈస్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ N అవుతుంది. సో ఖచ్చితంగా మనకు క్యాపిటల్ N వాల్యూ ఏమవుతుందండి? 4 అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ అండి? సో మన రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో అనదర్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్. స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ లేదా పాజిటివ్ ఇంటీజర్. క్యాపిటల్ N such that modulus n square minus 1 upon 2n square plus 3 minus 1/2 it is less than 1/4 for small n greater than or equal to capital N. So option A 1, option B 2, option 3, option D it is the 4 ఇలా మెన్షన్ చేశారనుకో. సో సమ్మేషన్ n square minus 1 upon 2n square plus 3 minus 1/2 it is the less than 1/4. ఇక్కడ మెన్షన్ చేసింది ఫర్ స్మాల్ n is the greater than capital N. ని క్యాపిటల్ N ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ LCM we can take the LCM అండి. LCM చేస్తే ఏమవుతుంది? 2n square minus 2 minus 2n square minus 3 డినామినేటర్ లో 2 into 2n square plus 3 అవుతుంది. సో ఇట్ ఈస్ ద మాడ్యులస్ వాల్యూ. ఇట్ ఈస్ లెస్ దాన్ 1/4. ఇక్కడ 2n square క్యాన్సల్. న్యూమరేటర్ -5 మాడ్యులస్ ఈస్ ద +5. సో +5/2 1 upon 2n square plus 3 into less than 1/4. 2 2 జా 2 1 జా. సో మిగిలినటువంటిది మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏమవుతుంది? 5 డినామినేటర్కి వెళ్ళిపోతే 1/2n square plus 3 it is the less than 1/5 into 2 is the 10 అవుతుంది మనకి.
రెసిప్రోకల్ ఏమవుతుంది 2n² + 3 ఇట్ ఈస్ ద గ్రేటర్ దాన్ 10 అవుతుంది మనకు. ఇక్కడ ఫర్ n ఈస్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ క్యాపిటల్ N. మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఏం వాల్యూ వస్తే సరిపోతుంది అనేది. ఇక్కడ చూడండి పుట్ n ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తే ఇది ఏమవుతుందండి 5 అవుతుంది. 5 అనేది గ్రేటర్ దాన్ 10 అవుతుందండి కాదు. n ఈజ్ ఈక్వల్ టు 2 రాయండి. 2 రాస్తే మనకి ఏమవుతుంది 2 2 జా 4, 4 2 జా 8, ఎందుకంటే 2 × 2² + 3 అవుతుంది. 4 2 జా 8 + 1 11 ఈజ్ ద గ్రేటర్ దాన్ 10. ఎస్ సరిపోయింది. అంటే therefore 2n² + 3 is the greater than 10 for n value is the 2 greater than or equal to capital N. greater than or equal to capital N అన్నాడు కాబట్టి therefore capital N ఏమవుతుందండి capital N ఏమవుతుంది 2 అవుతుంది. You are focus on this point. Focus on this point. ఈ పాయింట్ మీద ఫోకస్ చేయండి, ఇక్కడ ఫోకస్ చేయండి. సో క్యాపిటల్ N వాల్యూ ఏమవుతుందండి మనకు 2 is the right answer. ఎనీ డౌట్స్ అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఇస్ ఇట్ క్లియర్? సో అనదర్ వే ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే అనదర్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సమ్ టైమ్స్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఇలా క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడంటే ఈ పాజిటివ్ ఇంటీజర్ మీద ఏమన్నాడు అని అంటే ఇక్కడ క్లియర్ గా అన్నాడు ఫైండ్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్, ఫైండ్ smallest n such that modulus 1/log n 1/log n + 1 వాల్యూ మనకేమన్నాడు 1/n it is the less than 1/2 for n is the greater than capital N అన్నాడు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సమ్ టైమ్స్ గ్రేటర్ దాన్ అనొచ్చు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనొచ్చు మనకు. సో అలా ఏదైనా మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1/log n అన్నాడు కాబట్టి ఫోకస్ 1/log n ఇట్ ఈస్ ద గ్రేటర్ దాన్ 1/2. సో రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుందండి log n ఈస్ ద గ్రేటర్ దాన్ 2 అవుతుంది ఫర్ n ఈస్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ N. క్యాపిటల్ N అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి, మీరు ఏం చేయాలంటే ఎగ్జామినేషన్ లో పుట్ n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తే మీకు ఏమవుతుంది log 1 వాల్యూ 0 అవుతుంది, డస్ నాట్ గ్రేటర్ దాన్ 2. సో n ఈజ్ ఈక్వల్ టు 2, ఇట్ ఈస్ ద log 2 వాల్యూ. log 2 వాల్యూ అంటేనే 0 పాయింట్ సంథింగ్ వస్తుందండి మనకి. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ 0.3 సంథింగ్ వస్తుంది, నాట్ గ్రేటర్ దాన్ 2. n is equal to 3, it is log 3, it is also something 0 point something వస్తుంది, it is not greater than 2 అవుతుంది. n is equal to 4 రాయండి, n is equal to 4, it is log 4 అవుతుంది. log 4 ఏమని రాయొచ్చండి log 2² అని రాయొచ్చు. log 2² log a to the power of m, m into log a, it is 2 into log 2. log 2 అంటేనే 0 point something, 2 into 0 point something అంటే it is 2 point something అని వస్తుంది. it is greater than 2 అవుతుంది మనకి, గ్రేటర్ దాన్ 2 అవుతుంది మనకి, అంతే కదండి. గ్రేటర్ దాన్ 2 అవుతుంది కాబట్టి ఇట్ ఇస్ మస్ట్ బి therefore మనకి n వాల్యూ ఏమైంది ఇక్కడ ఫర్ n వాల్యూ ఏమైంది 4 is the greater than n అయింది. సో n వాల్యూ ఏమైతుంది therefore క్యాపిటల్ N is equal to 4. సో మీరు ఇలా క్రాక్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్ అండి? ఇస్ ఇట్ క్లియర్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్? ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఎగ్జామినర్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్. ఏమని అడిగాడు లిమిట్స్ లో, ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమని లిమిట్ n approach to infinity nth root of 1² + 2² + up to so on n² value is equal to question mark nth root of అని అన్నాడు. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి -1, ఆప్షన్ డి ఇన్ఫినిటీ ఇలా అడిగాడండి. సో ఏం చేయొచ్చు దీన్ని, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి లిమిట్ n approach to infinity nth root of
1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ n స్క్వేర్. వెరీ గుడ్. అంతే అండి. సమ్మేషన్ ఆఫ్ nth టర్మ్స్ అంటే ఏముందండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకు ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. అవునా కదా? దీనికన్నా ముందు ఎప్పుడైనా సరే ఇది తర్వాత చెప్తానండి. ఈ క్వశ్చన్ అంతకన్నా ముందు ఇక్కడ చూడండి. నేను ఏం చేస్తున్నానంటే ఒక పాయింట్ రాయిస్తాను. ఆ లిమిట్స్ పాయింట్స్ అన్ని ఒకే దగ్గర రాయిస్తాను. చెప్పాలి యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి అనంటే ఒక కాన్సెప్ట్ మనకి ఏంటి అనంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ Sn ప్లస్ 1 బై Sn వాల్యూ L అయిందనుకోండి దెన్ లిమిట్ n approach to infinity Sn whole power of 1 by n value is the L అవుతుంది. ఇఫ్ ఇక్కడ Sn అనేటువంటిది గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n అంటే పాజిటివ్ సిరీస్ అయితే ఈ స్టేట్మెంట్ అనేది ఉపయోగించవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అన్ని పాయింట్స్ ఒక దగ్గర రాయిస్తాను. సో అకార్డింగ్ టు దట్ ఇక్కడ Sn ని నేను ఏం తీసుకుంటున్నానంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ n స్క్వేర్ అని తీసుకుంటున్నాను. ఏం టర్మ్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సమేషన్ మనకి ఇంటర్మీడియట్ లో 10th క్లాస్ లో ఉంది. సమేషన్ n స్క్వేర్ అని రాయొచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ దీన్ని ఏమని రాయొచ్చండి? దీన్ని ఏమని రాయొచ్చు? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 అని రాయొచ్చు మీరు. ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ గ్రేటర్ దాన్ 0 అండి. ఫర్ ఆల్ n ఈస్ ద బిలాంగింగ్స్ టు న్యాచురల్ నెంబర్. ఎస్ పాజిటివ్ సిరీసే. ఇచ్చిన సీక్వెన్స్ అనేది పాజిటివే. మీరు Sn ప్లస్ 1 చేయండి. Sn plus 1 అంటే put n is equal to n plus 1. It is n plus 1 into n plus 2 into 2n plus 1 ఏమవుతుందండి మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 2n plus 3 అవుతుంది మనకు. n is equal to n plus 1 రాస్తే by 6 అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి? Sn plus 1 by Sn వాల్యూ ఏమవుతుంది మనకు 6 క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్ n plus 1 into n plus 2 into 2n plus 3 by డినామినేటర్ లో కూడా n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1. మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. న్యూమరేటర్ లో ఇక్కడ చూడండి ఎన్ని ఎన్స్ ఉన్నాయండి న్యూమరేటర్ లో మనకు. ఇక్కడ ఒక n ఉంది, 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 డినామినేటర్ ఇక్కడ అంటే 3 ఎన్స్ సరిపోయినాయి. అంటే n కోఎఫిషియన్స్ అన్ని రాసుకుంటా పోండి. పైన ఉన్న n కోఆఫిషియంట్ ఈస్ ద 1, సెకండ్ దాంట్లో ఉన్న n కోఆఫిషియంట్ ఈస్ ద 1, థర్డ్ దాంట్లో ఉన్న n కోఆఫిషియంట్ ఈస్ ద 2, డినామినేటర్ లో n కోఆఫిషియంట్ ఈస్ ద 1. సో n ప్లస్ 1 దాంట్లో ఉన్న n కోఆఫిషియంట్ 1, n ప్లస్ 2 దాంట్లో ఉన్న n కోఆఫిషియంట్ ఈస్ ద 2. క్యాన్సిల్ చేస్తే 2 1 జా 2 1 జా ఇట్ ఈస్ నథింగ్ బట్ 1. సో లిమిట్ వాల్యూ ఏమవుతుందండి? ఇట్ ఈస్ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ Sn ప్లస్ 1 బై Sn వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే దేర్ ఫోర్ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ సో Sn హోల్ పవర్ 1 by n it is nothing but limit n approach to infinity nth root Sn వాల్యూ ఏమవుతుందండి మనకు 1 అవుతుంది. therefore final answer ఏమైతుందండి? final answer is option B is the right answer. Is it clear అండి? Is it clear this question? This question is clear. Another question in the previous examination లిమిట్స్ లోనే అడిగాడు. ఒకసారి ఇక్కడ చూడండి ఏమని అడిగాడంటే లిమిట్ n approach to infinity 1 factorial plus 2 factorial 1 minute. It is not a 2 factorial. It is nothing but మనకు 2 into 2 factorial అని ఇచ్చాడండి. 2 into 2 factorial not a point into అది multiplication. It is 3 into 3 factorial plus up to so on n into n factorial divided by it is n plus 1 factorial. Option A 0, option B -1, option C 1, option D infinite. ఇలా ఇచ్చాడండి మనకి. ఇలా ఇచ్చాడు క్వశ్చన్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అండి. సో మనం ఏం చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే Sn is equal to మనం ఏమని తీసుకోవాలి? Sn is equal 1 by n plus 1 factorial into 1 factorial plus 2 into 2 factorial plus 3 into 3 factorial plus up to so on n into n factorial అని రాయొచ్చు.
n ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. సింపుల్ కాన్సెప్ట్ ఒకసారి చూడండి మీరు ఇక్కడ. నేను ఎలా రాస్తున్నాను అనేటువంటిది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 3 into 3 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి. దీన్ని ఏమని రాయొచ్చు? 3 into 3 ఫ్యాక్టోరియల్. 3 into 3 ఫ్యాక్టోరియల్ 1 into 2 into 3 అండి. 3 6 దిస్ వాల్యూ ఇస్ ద 18. అది పక్కకు పెట్టేసి దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు నేను ఏమని రాసుకోవచ్చో ఇక్కడ చూడండి. ఏమని రాస్తాను అనేటువంటిది ఒకసారి చూడండి. సో ఇక్కడ ఇప్పుడు దీన్ని సింపుల్ గా నేను ఒక లాజికల్ గా రాస్తున్నాను. ఎలా రాస్తున్నాను చూడండి. ఈ 18 వాల్యూ అనేటువంటిది ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 18 వాల్యూ అనేటువంటిది దేనికి ఈక్వల్ అవుతుందో ఒకసారి చూడండి. 18 వాల్యూ ఇట్ ఈస్ ద 3 into 3 ఫ్యాక్టోరియల్. ఇట్ ఈస్ ద 18. ఓకే, ప్రాబ్లం లేదు. దీన్ని చూడండి 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చా? చెక్ చేయండి. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత అండి? 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత అండి? -18. 24 minus 18. 24 minus 6 అండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ మళ్ళీ 18 వచ్చింది మనకి. అంటే n into n ఫ్యాక్టోరియల్ ని మనం ఏమని రాసుకోవచ్చు? n plus 1 ఫ్యాక్టోరియల్ మైనస్ n ఫ్యాక్టోరియల్. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ ఎలా వచ్చింది అనేటువంటిది ఇంపార్టెంట్. అది ఫోకస్ చేయండి. అంతేనా కదా? సో 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అని రాదు. -3 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1/n+1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు? 2 ఫ్యాక్టోరియల్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. తర్వాత 2 into 2 ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు? ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 ఫ్యాక్టోరియల్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. 3 into 3 ఫ్యాక్టోరియల్ ని 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ప్లస్ అప్ టు సో ఆన్ n plus 1 ఫ్యాక్టోరియల్ మైనస్ n ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు మనం. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి ఎలా క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇలా 4 ఫ్యాక్టోరియల్ అన్ని క్యాన్సిల్ అయ్యుకుంటూ వస్తే మనకు సెకండ్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది ప్రతి దాంట్లో. ఇక్కడ చూడండి 2 ఫ్యాక్టోరియల్ నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయింది. -2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే సెకండ్ టర్మ్ ఇక్కడ ఏముంది? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే n ఫ్యాక్టోరియల్ అనేటువంటిది సెకండ్ టర్మ్ ఉంది మనకు. అంతేనా? చూడండి మనకి ఏముంది? n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. అంటే రిమైనింగ్ మిగిలింది ఏంటండి మనకు? 1/n+1 ఫ్యాక్టోరియల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ n+1 ఫ్యాక్టోరియల్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 1. సో n+1 ఫ్యాక్టోరియల్ తోనే డివైడ్ చేస్తే మనకి ఏం మిగిలింది? 1/1 1 మైనస్ 1/n+1 ఫ్యాక్టోరియల్ మిగులుతుంది మనకు. ఇది మనకు మిగిలినటువంటి Sn. దీనికి లిమిట్ అప్లై చేయండి. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ Sn. దిస్ వాల్యూ ఇస్ ద 1 మైనస్ దిస్ వాల్యూ ఇస్ ద 1/∞. 1 మైనస్ 0 దిస్ ఫైనల్ వాల్యూ ఏమవుతుందండి? 1 అని వస్తుంది. మన రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ అండి దిస్ క్వశ్చన్? This question is clear?